ఇప్పుడు మనం అదర్స్ షురు చేయంగానే మొదగల ఏ ముచ్చటతో షురు చేస్తాముల్లా అయ్యో గది కూడా తెలియదా రోజు చేసేదే కదా చూసే ముచ్చటనే కదా అని అంటారులే. అయితే ఇలా మన వార్తలు షురు చేసే ముందు రాజకీయ ముచ్చట్లతో షురు చేద్దాం. అయ్యో గదేంది రాజకీయ ముచ్చట్లు ఏమైనా ఉంటే బిరేక్ తర్వాత చెప్పుకుంటాం కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని ఆలోచన చేయకుండ్రి. ఈ రాజకీయ ముచ్చట చాలా గమ్మత్తుగానే ఉంటుంది. అగో మొదల రాజకీయ ముచ్చట్లు చూసి చేసిలు కదా. అగో ఇక్కడ మాట్లాడేది ఇవ్వాలప్ప. అగో మన మల్లారెడ్డి సార్ కదా. అగో సార్ ఏమో మాట్లాడుతాండి, ఒక పారిందాం పాడ్రి. ఫస్ట్ టైం జవహర్ నగర్ కార్పొరేషన్ అయింది. కేటీఆర్ సారు పెద్ద మనిషి తోటి మీ అందరికి కూడా రిలాక్సేషన్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇచ్చే బాధ్యత మా కేటీఆర్ సార్ది నాదని కూడా మీకు మనవి చేస్తున్నా. మాకు పెద్దగా మేము ఏం అడగం సార్. ఒక గ్రేవ్ యార్డు, ఒక డంపింగ్ యార్డు, ఒక పార్క్ ఇవ్వండి సార్. ఇప్పుడు మా అయోధ్య రామరెడ్డి గారు నిన్నటి మందు కొట్టి వాసన రాకుండా చేసిరు సార్. మనం వస్తున్నామని లేవో గబ్బు వాసన మనం కూర్చోలేకపోతుంటాం. అగో చూసిరారులో మనం మల్లన్న ముచ్చట మరి నీ అక్క చేయడం మాట్లాడుకుంటే అగో అటు పార్కు గట్లనే జిహెచ్ఎంసీ అగో డంపింగ్ యార్డు కూడా చేయమని అగో పైసలు అడగనట్టే ఉన్నట్టుగానే మళ్ళీ పైసలు అడగబడతాడే. అగో సార్ చూడు మాట్లాడుకుంటా అగో ఎవరెవరికి ఎంత భూమి ఉన్నది, ఏం కథ, ఏమేమి కట్టుకుంటారు, రేపు పొద్దున నీ అక్క రిటైర్మెంట్ అయినాక కూడా మళ్ళీ మన జాగాలు మనకు ఉంటాయని ఉన్న ముచ్చట ఉన్నాడు చెప్తాను మళ్ళన్న. అగో ఇంకేమో ముచ్చట పెడతాను గది కూడా నా ఊరి. లేకపోతే గబ్బు మనం కూర్చోలేకపోతుంటే ఇప్పుడు ఒక పార్క్ చేయండి సార్. మా పిల్లలతోటి వాళ్ళు ఆడుకుంటారు, చేస్తారు. ఆదివారం, శుక్రవారం, శనివారం అదొక్కటి పెద్ద ఖర్చు కాదు సార్. ప్లీజ్ సార్ దయచేసి జిహెచ్ఎంసీని దత్తత తీసుకోమని సార్. జవహర్ నగర్ వాళ్ళ చెత్తేసి ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ మాకు ఇవ్వాలి సార్. వాళ్ళు మేయర్ గారు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం తీస్తలేదు సార్. రేపు ఎల్లుండి ప్రశాంత్ రెడ్డికి మాట్లాడి ఆ బిల్డింగ్లన్నీ నీకే ఇప్పిస్తాను. నీకు 360 ఎకరాలు ఉందన్నా, నువ్వు ఇల్లు కూడా ఇన్నే కట్టుకుంటా అంటున్నావు అన్న. ఇంత బాగా లొకేషన్ యాడ దొరకదన్నా. దయచేసనా నువ్వు నేను ఇద్దరం ఇన్నే ఉందామన్నా రిటైర్ అయినాక మనం. ఈ అక్క ఇక మల్లన్న అంటే మల్లన్న పొరి ఎవరన్నా పొగడాలన్నా గట్టినగా మనిషి గురించి ముచ్చట ఉన్నట్టు చెప్పాలంటే కాదు. మన మల్లన్న తర్వాత అయితే అని మళ్ళొక పారు నిరూపించింది కదా మన మల్లారెడ్డి సారు. అగో ఇక మాకు కావాలి, ఇది కావాలి, అది కావాలని ఇట్లా మాట్లాడుతుంటేనే కథ ఇమ్మటిగా కేటీఆర్ సార్ లేచింది కదా. అగో గట్టుంటుంది. మన మల్లన్నతో పోటీ పెట్టుకోవాలంటే మనం మామూలు విషయం కాదు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. మేము 100 కోట్లు అడగాం సార్. మేము పెద్ద మనసు ఉన్నోళ్ళం సార్, మేము ప్రేమ ఉన్నోళ్ళం సార్. ఇలా నీకు అందరు కూడా థ్యాంక్స్ చెప్తానికి వచ్చారు సార్. వాళ్ళు జవహర్ నగర్లో అందరూ కూడా ధన్యవాదాలు నేను చూసేందుకు వచ్చారు సార్. నేను డబ్బులు అడుగుతానికి రాలే, ₹1 అడగా అని చెప్పిరా. ఇప్పుడు కూడా నేను అడుగుతలేను, నిన్ను చూసేందుకు వచ్చారు సార్. అంతే. నువ్వు మా లీడర్, మా నాయకుడు, మా మినిస్టర్, అంతే. ప్రపంచంలో ఆడనన్న స్మార్ట్ అంటే కలర్ఫుల్. ఆయన ఎట్లయినా స్మార్టే ఉన్నాడు, కానీ స్మార్ట్ అంటే తెలివిలా, పనిలా, వర్క్లా, స్మార్ట్ వర్క్, స్మార్ట్ పని, స్మార్ట్ ప్రపంచంలో లేదట్లా. సరే నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతాయి. మొత్తం నువ్వే చెప్పినావు, ఆమె కేతమ్మ చెప్పింది, నేనేం చెప్పాలి? ఇక మల్లారెడ్డి అగో ఇన్నారులా అగో మల్లన్న తెలివి చూడు ఏ తిరుగున్నదా. అగో సారు ప్రోగ్రాంకి వచ్చే ముందేమో ఇక మాకు ఈ 2 పట్టాలు ఇప్పితే గిద్దిస్తే గదిస్తే చాలన్నాడట. ఇక తీరా ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఇక ఉన్నాయి లేని అన్ని అడిగేసరికి కటం కేటీఆర్ సార్కి ఏం మాట్లాడాలో అర్థమైతే లేనట్టున్నాయి కదా. ఇక ఇంట్లో ఇంకే మంచి ముచ్చట ఏంటంటే ఇక ఈ సార్కి ప్రోగ్రాం రానికి అగో వచ్చే బాట మధ్య లేదని కూడా మనం మల్లన్న చక్కగా సార్ నా రూట్కెళ్ళి తీసుకొచ్చిండట. గట్లనైనా మా తిప్పలు దొరుకుతాయని. అవరైతే ఏమన్నా ఆలోచన చేసిన మల్లారెడ్డి సారు పెట్టుకుంటే గిట్లే ఉంటది. మరి గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారేమో చాలా తెలివైన ఆయన. ఎందుకంటే పిలిచేటప్పుడు ఏం చెప్పిండు నాకంటే, ఏం లేదు సార్ 2 పట్టాలు 2 మాటలు చెప్పు వెళ్ళిపో అన్నాడు. ఇక్కడికి వచ్చినాకనేమో ఇది కావాలి, అది కావాలని పెద్ద లిస్టు చదివి ఇంకా మీదికెళ్ళి నువ్వు వస్తున్నావు అని చెప్పి వాసన లేకుండా చేసిరని బద్నాం పెట్టి మంచిగా చేసిరని చెప్పాలి. కానీ ఇప్పుడు సోదరి మేయర్ గారు ఇంకా కొన్ని అడిగినారు. కొన్ని రోడ్లకి నేను వచ్చిన రోడ్డు, నేను మీకు ఒక కండిషన్ ఏంటంటే మల్లారెడ్డి గారికి మీకు నన్ను ఏ రోడ్డు మీదనైతే తీసుకొచ్చిండ్రో ఊరేగింపు మీరు తప్పు చేసిండ్రు. ఎందుకంటే రోడ్డు మంచిగా లేదు. కావాలని దొరకరాలే నువ్వు. ఆ రోడ్డు మంచిగా చేస్తే వర్షాలు పడే లోపల రోడ్డు కంప్లీట్ చేస్తే ఇంకొక 30 కోట్ల రూపాయలు మంజూరు చేసే బాధ్యత నాది. కానీ అరే ఇన్నారులో మన కేటీఆర్ సార్ ముచ్చట. అగో మల్లారెడ్డి సారు డైలాగ్ దొరికే కదా. పూలమ్మినా, పాలమ్మినా, పేపర్ వేసినా కథం బారు వెళ్తున్న నడిపి ఇలా సక్సెస్ అయినా అనే డైలాగును ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు తేడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు వాడుతున్నారు. సోషల్ మీడియాలో చక్కర కొడతారు. అగో గదే డైలాగును మన మంత్రి కేటీఆర్ సార్ కూడా చెప్పిండు కదా. అగో గట్లుంటది మన మల్లన్నతో. మరి అన్ని చెప్పిండు, బాగా చూసుకుంటున్నాడు మిమ్మల్ని అందరినీ. మాట్లాడితే జవహర్ నగర్ గుండెకాయ అంటుండు.
మరి మల్లన్నను కూడా నేను కోరుతున్నా, నువ్వు కూడా జర మల్లారెడ్డి సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇయ్యాలనా లేదా? ఇయ్యాలంటే గట్టిగా సపోర్ట్ కొట్టు. ఏం చెప్పిండు మల్లన్న? పాలు విండినా అన్నావా లేదా? పాలు అమ్మినా, కూరగాయలు అమ్మినా, ఇంకేమి పూలు అమ్మినావు, పూలు అమ్మినా, ఇంకేం చేసినావు? ఇంకా గమ్మ చెప్తావు. ఇంతకుముందు ఒక దగ్గర ఆడ శంకుస్థాపన కాడ అందరూ వచ్చి మీద పడుతుంటే నూకుతుండే వెనుక. అరే ఎందుకే నువ్వు ఈ పెద్ద మనిషి నువ్వెందుకు నూకుతున్నావు అంటే, చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేసిన సార్, గిదేమున్నది సార్ అంటూ. చిన్నప్పుడు బర్రెలనే కంట్రోల్ చేసిన సార్, గిదేమున్నది అంటూ. అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డి గారు అన్ని రకాలుగా మీకు అందరికి అండగా ఉంటున్నాడు. చాలా సంతోషం. మరి వారు కూడా ఇప్పటికే ఒక హాస్పిటల్ కూడా పెట్టి బాగా నడుపుతున్నారని చెప్పినారు. చాలా చాలా సంతోషం. నడుస్తుంది హాస్పిటల్ మంచిగా? బంద్ అయినది ఎందుకు? దానికి వేరే సమస్యలు ఉన్నాయట. సరే, ఇక హాస్పిటల్ బంద్ అయినందుకు వేరే పైసలు పెట్టానా లేదా? ఇక్కడ పెట్టాలంటే గట్టిగా సపోర్ట్లు కొట్టు, కొద్దిగా వాల్యూమ్ పెంచు, సౌండ్ పెంచురు, బాగా సపోర్ట్లు కొడుతున్నా పెట్టాలి. వరదెబ్బా. ఇక మొత్తానికి ఇక ఇప్పుడు మన మంత్రి మల్లారెడ్డి సారు ఇక ప్రోగ్రాం కానీ పిలిచి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు చెప్పి మాకు ఇది కావాలి అది కావాలి అని అడిగి ఉన్నట్టు చెప్తే ఇక మన కేటీఆర్ సార్ ఏమైనా తక్కువనా? అగో మళ్ళా నాను హాస్పిటల్ కాలేజీలు నడుపుడు కాదు, జర ప్రజలకు కూడా ఆసర కావాలి, మళ్ళీ నువ్వు సంపాదించిన దాంట్లో జరిగితే ప్రజలకు కూడా పెట్టాలని కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చాడు. చూసినారులా మొత్తానికి ఇద్దరు లీడర్లు జర ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనలు ఉన్నారు. సార్లు ఇట్లా మాట్లాడుకుంటే కాదు, జర శీతలలో కూడా చూపెట్టాలని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్.